సో ఏంటి ఇది బస్ స్టాండ్‌లా కనపడుతుంది ఏంటి అనుకుంటున్నారా? అవునండి. నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నెల రోజులు ఉన్నాను కదా! సో రిటర్న్ అవ్వే టైంలో ఎప్పుడు ఖమ్మం బస్ స్టాండ్ చూపిస్తున్నాననమాట. ఎప్పుడు లోపల చూపించాను. ఇప్పుడు బయట చూపిస్తున్నాను. సో మా ఖమ్మం బస్ స్టాండ్ ఇలా ఉంటదనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి. బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఏంటి టికెట్ కౌంటర్ ₹100 అని అవుపడుతుంది అనుకుంటున్నారా? ఏంటి డైలీ బ్లాగ్స్ పెట్టే ఇంట్లో చూపించకుండా ఏంటి బయట ఏంటో ఎక్కడో అనుకుంటున్నారా? ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖమ్మం వెళ్ళాను కదండి. సో పిల్లలతో కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. సో ఈ బ్లాగ్ అదే అనమాట. ఎప్పటి నుంచో పెడదాం పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరింది. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో హాయ్ అండి, డైలీ బ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా, ఇది 3వ రోజు అనమాట. సో ఈ బ్లాగ్లో ఏంటంటే నేను ఖమ్మం వెళ్ళాను కదండి. అమ్మకి హెల్త్ బాగోలేకపోతే ఒక నెల రోజులు ఉన్నాను కదా. సో ఆ నెల రోజులు అమ్మకి క్యూర్ అయిపోయిన తర్వాత మధ్యలో పిల్లలు ఎగ్జిబిషన్ అంటే సో అందరం కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. ఆల్రెడీ నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. కాశ్మీర్ అందాలని. సో ఇది మా ఖమ్మంలో ప్రెవిలియన్ గ్రౌండ్లో పెట్టారండి. ఈ సెటప్ చేశారు. ఎంత బాగుంది అంటే అస్సలు మామూలుగా లేదు. మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగుందంటే నిజంగా కాశ్మీర్ అందాలు ఇలా ఉంటాయా, కాశ్మీర్ యాపిల్ అలా ఉంటుందా అన్నట్టుందండి. అస్సలు ఎంత బాగుందంటే ఎంట్రీ ఫీజు మాత్రం ఒక్కొక్క పర్సన్కి ₹100 అంటండి. అయినా చూడండి, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళు ఏదంటే అదే మనీకి అయితే అసలు ఇబ్బందిగా ఉన్న వాళ్ళైతే చాలా కష్టం అండి. ఒక్కొక్క పర్సన్కి ₹100 అంటే ఆ లోపల ఉన్న వాటికైతే ఏది ఎక్కినా సరే ₹50 అలా పే చేస్తున్నారండి. చూసారు కదండి, ఇది కంటిన్యూషన్ అనమాట. వావ్, ఇదేంటి భలేగుంది. వావ్, వాటర్. వావ్, సో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అనమాట. వాటర్ చూడండి ఎంత బాగుందో. జనాలు అయితే ఎగబడుతున్నారు. సో ఇది కాశ్మీర్ అందాలంట. సో ఇదైతే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టానండి. సో కాస్ట్ వచ్చేసి ఇది ఎంత పడింది అనేది కింద కామెంట్ చేయండి. దానికి వర్తా కాదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇంత తక్కువకి వస్తుందని నేనైతే అనుకోలేదు. సో బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు. అండ్ ఇదైతే వెజ్ బిర్యానీ అనమాట. సో ఎందుకో తినాలనిపించింది, సో అందుకే ఆర్డర్ పెట్టాను అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వర్షం చూడండి, మనం రోజు డైలీ వీడియో తీస్తున్నప్పుడల్లా వర్షం పడుతూనే ఉంది. సో ప్రకృతి అలా సహకరిస్తుంది అనమాట. చూసారా? అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అనగానే వీడియో పెట్టి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ వెదర్ చూడండి ఎట్లా ఉందో. అండ్ ఇటు కూడా మీకు చూపిస్తాను బ్యాక్ సైడు. ఇదిగోండి, చూసారు కదా, ఇదిగోండి. అండ్ మొత్తం ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. సో నేను డైలీ బ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో నేను ప్రతి వీడియోలో చెప్పేది అదేనండి. వీడియో నచ్చితేనే చూడండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఓకేనా? నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. అట్లీస్ట్ 3 minutes అయినా వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. నిన్నదైతే లెంత్ ఎక్కువైంది, సో దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో డైలీ అయితే బ్లాగ్స్ ఇలా పెడుతూనే ఉంటాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో చూసారా, 1:30కి నిన్న 3:15కి వర్షం పడ్డది. ఇప్పుడేమో బయట మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో, గ్రీనరీ. అండ్ ఈ వర్షానికి చూడండి ఇట్లా చెట్లు మురిస్తే పాములు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి. ఎలుకలు బాగా వస్తున్నాయండి నైట్ పూట. సో మీకు కూడా ఇలానే ఉంటుందా? వర్షం పడ్డప్పుడల్లా ఇలా ఒక ప్రాబ్లం అండి. సో
ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను పెట్టిన ప్రతి వీడియోని ఆదరిస్తున్నందుకు. చూసారా వర్షం కూడా ఎలా సహకరిస్తుందో. ప్రకృతి అంటే ఇదేనేమో. సో మీరు అందరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇంకా అదే. సో మళ్ళీ ఒకసారి టైం చూపిస్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం, ఓకేనా. బాబా ఏమన్నా వర్షం అసలు చూడండి. ఆహా, హైదరాబాద్లో వర్షం స్టార్ట్ అయింది. నా బ్లాగ్స్ అన్నీ ఏంటంటే వెదర్కి తగ్గట్టే ఉంటాయండి. ఏంటో హైదరాబాద్లో వర్షం పడుతుంది అన్న బ్లాగ్కే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం నా ఛానల్ని హైదరాబాద్ వాళ్ళే చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఏ వీడియో పెట్టినా సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చూసారా వర్షం ఎలా పడుతుందో. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం, ఓకేనా. బాయ్ బాయ్.